ప్రభునందు ప్రియమైన అవన స్నేహితులారా, మరి ఒకసారి మా యూట్యూబ్ ఛానల్ హోలీ గాడ్ ప్రేయర్ ఫెలోషిప్ వైజాగ్ తరపున దేవుని వాక్యాన్ని మీతో పంచుకోవడానికి దేవుడు నాకు అనుగ్రహించిన ఈ భాగ్యాన్ని బట్టి మొదటిగా దేవాది దేవునికి ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నాను. ప్రతి బుధవారం ప్రియమైన అవన స్నేహితులారా, మా యూట్యూబ్ ఛానల్ హోలీ గాడ్ ప్రేయర్ ఫెలోషిప్ వైజాగ్ తరపున యవనస్తుడి కూడికని మీ అప్లోడ్ చేయడం జరుగుతున్నది. ఈ యవనస్తుడి కూడిక వీక్షిస్తున్న మీ అందరికీ ఆశీర్వాదకరంగా ఉన్నదని మేము తలంచుచున్నాం. మీకు ఆశీర్వాదకరంగా ఉంటే కనుక మీరు వీక్షించడమే కాకుండా మీ తోటి స్నేహితులకు కూడా మా యూట్యూబ్ ఛానల్ని పరిచయం చేయవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరినీ కోరుచున్నాను. తద్వారా దేవుడు మాకు ఇచ్చిన ప్రేరేపణలో నడిపింపబడుతున్న మా ఈ పరిచర్యలో మీరు కూడా పాలిభాగస్తులు కావాల్సిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరినీ కోరుచున్నానండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన అవన స్నేహితులారా, మరి గత అనేక వారాలుగా దేవుని వాక్యములో నుండి దేవుని మరుచు జీవితాలు ఏమవునో మీకు తెలుసా? ఈ అంశ సందేశాన్ని మనం ధ్యానం చేసుకుంటూ ఎన్నో అద్భుతమైన ఆత్మీయ విషయాల్ని అంశ సందేశం నుండి మనం ధ్యానం చేసుకుంటూ రావడం జరుగుతున్నది. ఎన్నో హెచ్చరిక సంబంధించిన విషయాలను తెలుసుకున్నాం. దేవుడు మనల్ని ఏ విధంగా ఎటువంటి ఆత్మీయత మన నుండి కోరుతున్నారనే విషయాల్ని ఈ అంశ సందేశం ద్వారా మనం తెలుసుకున్నాం. దేవుని వాక్యంలో జరిగిన సందర్భాలు కూడా మనం ధ్యానం చేసుకుంటూ ఈ అంశ సందేశంలో మనం ముందుకు వెళ్తున్నాం. ప్రియమైన అవన స్నేహితులారా, మరి ఈ వారం దానికి కొనసాగింపుగా మరికొన్ని విషయాలని మీకు నేను తెలియజేయాలని ఆశపడుచున్నాను. కాబట్టి వర్తమానాన్ని పూర్తిగా వీక్షించండి. మరి దేవుని మరుచు జీవితాలు ఏమోనో మీకు తెలుసానే ఈ అంశ సందేశాలని మీరు పూర్తిగా వీక్షించాలనుకుంటే మా ఛానల్లో ప్లేలిస్ట్ కూడా అవైలబుల్గా ఉంది. ప్రియమైన అవన స్నేహితులారా, వీక్షించవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరినీ కోరుచున్నాను. మరి ముఖ్యంగా ప్రియమైన అవన స్నేహితులారా, మరి విశ్వాసముతో నడిపింపబడుతున్న మా ఈ పరిచర్య కొరకు మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకునవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరినీ కోరుచున్నాను. ప్రియమైన అవన స్నేహితులారా, మరి ఇది యవనస్తుడి కూడికను ప్రారంభ ప్రార్థన మనం ప్రారంభించుకుందాం. అందరు కళ్ళు మూసుకొని తలలు వంచుకొని ప్రార్థనలో నాతో పాటు ఏకీభవించవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరినీ కోరుచున్నానండి. ప్రార్థన చేసుకుందాం. మహిమా స్వరూపమైన మా ప్రభా, జీవాధిపతి అనేసియా, నీ ఘనమైన నామానికి మహిమ ఘనత ప్రభావం చెల్లించినాం దేవా. ఈ దినంన ఈ సమయంలో జరుగుతున్న యవనస్తుడి గుడికిని మీరు దీవించండి, ఆశీర్వదించండి. పాట ద్వారా మీరే మహింపరచబడండి. వాక్యం ద్వారా వింటున్న ప్రతి ఒక్కరితో మీరే మాట్లాడండి. వాక్యాన్ని వివరించి తెలియజేస్తున్న నాపై నీ అభిషేకం నుంచి అద్భుతమైన వివరణను ప్రతి ఒక్కరికి అర్థమయ్యే రీతిలో తెలియజేయడానికి మీరే కార్యాన్ని జరిగించండి. నీ అభిషేకాన్ని నాపై ఉంచి యవనస్తుడి గుడికిని ముందుకు నడిపించండి. మరి ముఖ్యంగా ఈ యవనస్తుడి కొడుకుని వీక్షిస్తున్న ప్రతి యవన సహోదరిని మీరు దీవించండి, ఆశీర్వదించండి. వాళ్ళని ప్రోత్సహిస్తున్న వాళ్ళ తల్లిదండ్రులందరినీ మీరు దీవించండి, ఆశీర్వదించండి. ఈ యవనస్తుడి కొడుక ప్రారంభం నుండి ముగింపు వరకు మీరు తోడేనమని మీకే వేలాది వందనములు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనిచున్నాం తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థనలో నాతో పాటు ఏకీభవించిన మీ అందరిని బట్టి ప్రభువుకి ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నానండి. మరి ఈ సమయంలో మా సహోదరుడు బెసలేలు ఒక ఆత్మీయ గీతాన్ని పాడుతారు. తన ఆత్మీయ గీతాన్ని పాడుతున్న సమయంలో తనతో పాటు ఏకీభవించి దేవుని నామాన్ని మహింపరచవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరినీ కోరుచున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. సర్వం నీవే, సమస్తము నీవే, నీవే నీవే నా జీవం నీవే, సహాయము నీవే. నీ స్నేహం కోరి ఎదురు చూస్తున్నా, నీ స్నేహం కోరి ఎదురు చూస్తున్నా, ఎదురు చూస్తున్నా యేసయ్యా, ఎదురు చూస్తున్నా. నీవే నీవే నా సర్వం నీవే, సమస్తము నీవే.
కోరెనే. నీవే నీవే నా సర్వం నీవే, సమస్తము నీవే. ఒంటరినైనా నీ స్పర్శ లేనిదే బ్రతుకే లేదని, అనుదినం నీ ఆత్మలో నిన్ను చూసే ఆనందమే. ఒంటరినైనా నీ స్పర్శ లేనిదే బ్రతుకే లేదని, అనుదినం నీ ఆత్మలో నిన్ను చూసే ఆనందమే. అనువనువున ఎటు చూచిన నీ రూపం అది నిండెనే, నీ స్నేహం అది కోరెనే. నీవే నీవే నా సర్వం నీవే, సమస్తము నీవే. నీవే నీవే నా జీవం నీవే, సహాయము నీవే. నీ స్నేహం కోరి ఎదురు చూస్తున్నా, నీ స్నేహం కోరి ఎదురు చూస్తున్నా, ఎదురు చూస్తున్నా యేసయ్యా, ఎదురు చూస్తున్నా. నీవే నీవే నా సర్వం నీవే, సమస్తము నీవే. చక్కని ఆత్మీయ గీతం ద్వారా ప్రభు నామాన్ని గణపరిచిన మా సహోదరుడు వెస్లేని బట్టి ప్రభువుకి ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నానండి. మరి అదే సమయంలో తనతో పాటు ఏకీభవించి దేవుని నామాన్ని మహింపరిచిన మీ అందరిని బట్టి కూడా దేవునికి నేను ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లించు ఉన్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. ప్రియమైన అవన స్నేహితులారా, మరి ఈ సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుని పోతున్నాం. దేవుని మరిచి జీవితాలు ఏమవునో మీకు తెలుసా? ఈ అంశ సందేశాన్ని అనేక భాగాలుగా ఎన్నో వారాల నుండి మనం ధ్యానం చేసుకుంటూ రావడం జరుగుతున్నది. దేవుని మరిచిపోవడం అంటే ఏమిటి? దేవుని వాక్యము దేవుని మరిచిపోవడం అంటే ఏమని తెలియజేస్తుంది? మనం అనుకుంటూ ఉంటాం దేవుని మరిచిపోవడం అంటే ఈ చిన్న చిన్న విషయాలని, కానీ దేవుని వాక్యంలో దేవుని మరిచిపోవడం గురించిన వాక్య వచనాలు ఏదైతే ఉన్నాయో అవన్నీ మనం తెలుసుకుంటూ దేవుని మరిచిపోవడం అంటే ఏంటో మనం తెలుసుకోవడం జరిగినదైతే, దేవుని వాక్యంలో దేవుని గురించిన విషయాలను, దేవుని మర్చిపోయిన వారి పరిస్థితులు ఏ విధంగా మారాయో కూడా ఈ అంశ సందేశంలో మనం ధ్యానం చేసుకుంటూ రావడం జరుగుతున్నది. ప్రియమైన స్నేహితులారా, అందులో మొట్టమొదటిగా ఇశ్రాయేలుగా మార్చబడిన యాకోబు గురించి మనం ధ్యానం చేసుకున్నాం. దేవుని దగ్గర చేసుకున్న మృక్కుబడులు మర్చిపోయాడు, అంటే దేవుణ్ణే మర్చిపోయాడు. దేవుని దగ్గర చేసుకున్న మృక్కుబడులను, వాగ్దానాలను ఇశ్రాయేలుగా మార్చబడిన యాకోబు మరిచిపోవడం ద్వారా ఎటువంటి పరిస్థితులు యాకోబు తన జీవితంలో ఎదుర్కొన్నాడు. చివరకు తన తప్పుని గ్రహించి మరలా మృక్కుబడులు చెల్లించిన తరువాత తన పరిస్థితి ఏ విధంగా మారింది? దేవుని దగ్గర చేసుకున్న మృక్కుబడులు కానీ వాగ్దానాలు కానీ మరిచిపోకూడదనే విషయాన్ని, ఆ భావాన్ని మనము ఇశ్రాయేలుగా మార్చబడిన యాకోబు జీవితం నుండి మనం తెలుసుకోవడం జరిగినది. రెండవదిగా దేవుని వాక్యంలో నుండి మోసే సిప్పోరాల గురించి మనం ధ్యానం చేసుకోవడం జరిగినది. దేవుడు పెట్టిన ఒక ఆజ్ఞను వీరు మర్చిపోయారు. దేవుడు అబ్రాహాముతో చేసిన నిత్య నిబంధనకు గుర్తుగా ఉన్న ఆ సున్నతిని వారి జ్యేష్ఠపుత్రుని విషయమై చేయటంలో వారు మర్చిపోయారు. అశ్రద్ధ చేశారు, నిర్లక్ష్యం చూపించారు, ఆ విషయాన్ని మర్చిపోయారు. మర్చిపోవడం ద్వారా మోసే సిప్పోరాల మీదకి ఎటువంటి పరిస్థితులు ఎదురయ్యాయి, ఎటువంటి రోగము మోషేకు కలిగింది, చివరకు దాని నుండి మోషే ఏ విధంగా బయటపడగలిగాడు, ఈ విషయాలు కూడా మనం ధ్యానం చేసుకోవడం జరిగినదంటే దేవుడు నియమించిన ఆజ్ఞలను మనం మర్చిపోకూడదని రెండవదిగా మోసే సిప్పోరాల సందర్భం నుండి మనం తెలుసుకున్నాం. మూడవదిగా ప్రియమైన అవన స్నేహితులారా, దేవుడు చేసిన కార్యాన్ని మర్చిపోయి, దేవుడు చూపిన కృపను, దయను మరిచిపోయి అవిశ్వాసపు నిర్ణయాలు
తీసుకున్న ఎలీమెలెకు గురించి మనం ధ్యానం చేసుకుంటూ రావడం జరుగుతున్నది. ఈ సందర్భాన్ని మరి ఒకసారి మీకు జ్ఞాపకం చేసి మరికొన్ని విషయాలు ఈ వారం మనం ధ్యానం చేసుకుని అంశ సందేశంలో మనం ముందుకు వెళ్దామండి. న్యాయాధిపతులు ఏలిన దినములు యందు ఏం జరిగిందంటే యూదా దేశంలో కరువు అనేది కలిగింది. యూదా దేశంలో కరువు అనేది కలిగినప్పుడు ఇక్కడ మనకి ఎలీమెలెకు అనే ఒక వ్యక్తి కనబడుతూ ఉన్నాడు. ఎలీమెలెకు ఏం చేశాడంటే తన యొక్క అవిశ్వాసపు ఆత్మీయతను బట్టి, భక్తిహీనమైన ఆత్మీయతను బట్టి, అంతేకాకుండా మూర్ఖ సంబంధమైన ఆ ఆత్మీయ స్థితిగతులను బట్టి ఎలీమెలెకు ఏం చేశాడంటే ఒక అవిశ్వాసపు నిర్ణయాన్ని, దేవునికి విరోధమైన నిర్ణయాన్ని ఎలీమెలెకు తీసుకున్నాడు. దేవునికి విరోధమైన నిర్ణయం ఎలీమెలెకు తీసుకున్నట్టు ద్వారా ఎటువంటి నష్టాన్ని ఎలీమెలెకు తన జీవితంలో తన కుటుంబం ఎదుర్కొందో కొన్ని వారాలుగా మనం ధ్యానం చేసుకుంటూ రావడం జరుగుతున్నది. ఈ సందర్భము ద్వారా మనకు తెలియజేయబడుతున్న కొన్ని అద్భుతమైన ఆత్మీయ సత్యాలు ఏంటంటే, ఒక కుటుంబ క్షేమం అనేది తండ్రి అంటే కుటుంబానికి యజమానిగా ఉన్న ఆ కుటుంబంలో ఉన్న తండ్రి తీసుకునే నిర్ణయాల మీద ఆధారపడి ఉంటుందనే అద్భుత సత్యము ఈ సందర్భం మనకు తెలియజేస్తుంది. అంతేకాకుండా ఒక కుటుంబ అభివృద్ధి అనేది ప్రియమైన స్నేహితులారా తండ్రి తీసుకునే ఆ కుటుంబంలో ఉన్న తండ్రి స్థానంలో ఉన్న వారు తీసుకునే నిర్ణయాల మీద ఆధారపడి ఉంటుందనే అద్భుత సత్యము ఈ సందర్భము మనకి తెలియజేస్తుంది. ఆ కుటుంబానికి దేవుని కృప కావచ్చు, దేవుని దయ కావచ్చు, ఇవన్నీ అనుగ్రహించబడాలంటే ఆ కుటుంబంలో తండ్రి తీసుకునే నిర్ణయాలు, ఆ తండ్రి దేవునికి ఇచ్చే ప్రథమ స్థానం మీద ఇవన్నీ కూడా ఆధారపడి ఉంటాయనే సత్యము ఈ సందర్భము మనకు తెలియజేస్తుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ప్రియమైన స్నేహితులారా, ఎలీమెలెకు కలిగి ఉన్న ఆ తండ్రి స్థానాన్ని ఏం చేశాడంటే దేవుని చిత్తానుసారంగా ఉపయోగించలేదు. దేవుని చిత్తానుసారంగా ఉపయోగించకుండా దేవుని యొక్క మాటకు విరోధంగా ఆ తండ్రి స్థానాన్ని దుర్వినియోగపరిచినట్లు ఎలీమెలెకు తీసుకున్న నిర్ణయం బట్టి మనకు తెలియజేయబడుతుంది. అదేవిధంగా తండ్రి స్థానానికి ఉన్న దైవిక గౌరవాన్ని ఏం చేశాడంటే ఎలీమెలెకు తగ్గించిన వానిగా ఈ అవిశ్వాసపు ఎలీమెలెకు దేవుని వాక్యంలో తను తీసుకున్న నిర్ణయం బట్టి మనకు కనబడుతూ ఉన్నాడు. ప్రియమైన స్నేహితులారా, ఇంతకీ ఎలీమెలెకు తీసుకున్న నిర్ణయము ఆ కరువు కలిగినప్పుడు ఎలీమెలెకు తన కుటుంబాన్ని పట్టుకొని మోయాబు దేశానికి వెళ్ళిపోయాడు కదా. ఆ మోయాబు దేశానికి తాను చేసిన ప్రయాణము దేవుని చిత్తానుసారమైన ఆ నిర్ణయం తీసుకొని ప్రయాణం చేశాడా, లేకపోతే తన సొంత ఆలోచనలు బట్టి తీసుకొని దేవునికి విరోధంగా నిర్ణయం తీసుకున్నాడంటే తన సొంత ఆలోచనలు బట్టి దేవునికి విరోధంగా ఒక నిర్ణయాన్ని తీసుకొని తన కుటుంబాన్ని పట్టుకొని మోయాబు దేశానికి వెళ్ళిపోయినట్లు ఎలీమెలెకు తీసుకున్న నిర్ణయం బట్టి మనకు తెలియజేయబడుతుంది. ప్రియమైన స్నేహితులారా, అయితే ఎలీమెలెకు తీసుకునే అవిశ్వాసపు నిర్ణయం గురించి మనం ఆలోచిస్తున్నప్పుడు దేవుడు అంటూ ఉన్నారు, మోయాబీలతో ఇశ్రాయేలు వారికి సంబంధం అనేది ఉండకూడదు, వారితో సహవాసం అనేది ఉండకూడదని దేవుడు ఒక ఆజ్ఞను నియమించారు. కానీ ఎలీమెలెకు ఆ విషయాన్ని మర్చిపోయి దేవుడు కరువు లాంటి పరిస్థితుల్లో తన ప్రజల పట్ల చూపిన కృపను దయను మర్చిపోయి ఒక అవిశ్వాసిగా భక్తిహీనమైన నిర్ణయాన్ని తీసుకొని కుటుంబాన్ని పట్టుకొని ఏమైపోయాడంటే ప్రియమైన స్నేహితులారా మోయాబు దేశానికి ప్రయాణమై వెళ్ళిపోయాడు. అయితే ప్రియమైన స్నేహితులారా, మోయాబు దేశానికి ప్రయాణమై వెళ్ళిన తరువాత మొదట తాను మరణించాడు. తాను మరణించిన తర్వాత కూడా ఏం జరిగిందంటే ప్రియమైన స్నేహితులారా, వారి కుమారులు అంటే వారికి ఉన్న ఇద్దరు కుమారులు నయోమి ఏం చేసిందంటే ఆ మోయాబు దేశంలో ఉన్న ప్రజలలో ఉన్న కన్యకలతో ప్రియమైన స్నేహితులారా వారికి వివాహము చేసినట్లు దేవుని వాక్యంలో మనం చూస్తుంటాం. అంటే ప్రియమైన స్నేహితులారా, దేవుడు ఒక కఠిన నిర్ణయాన్ని నియమించారు, మోయాబీలతో సహవాసం ఉండకూడదని. కానీ ఇక్కడ నయోమి ఏం చేశారంటే ఆ మోయాబులో ఉన్న వారితోనే తన కుమారులకు వివాహం చేయడానికి కారణంగా ఎవరు నిర్ణయం మారిందంటే ఎలీమెలెకు తీసుకున్న నిర్ణయం మారింది. ప్రియమైన స్నేహితులారా, ఈ విషయాలు మీరు తెలుసుకోవాలనుకుంటే రూతు గ్రంథం 1:2-5 వరకు రాయబడిన వాక్య వచనాలు చదివితే కనుక ఈ విషయాలు మీకు అర్థమవుతాయి. ప్రియమైన స్నేహితులారా, ఎలీమెలెకు ఇద్దరు కుమారులకు వివాహం జరిగినప్పుడు లేడు, కానీ ముందే మరణించాడు. కానీ ఆ ఇద్దరు కుమారులకు ఆ అన్య స్త్రీలతో వివాహం జరగడానికి గల కారణము, అతి ప్రాముఖ్యమైన కారణంగా మనం ఏం చెప్పుకోవచ్చు అంటే తన ప్రయాణ నిర్ణయమే. మోయాబు దేశానికి కుటుంబాన్ని తీసుకుని వెళ్ళడం ద్వారా, ఆ ప్రాంతంలో ఉండడం ద్వారా నయోమి అటువంటి నిర్ణయాన్ని తీసుకునే పరిస్థితి ఎదురైంది. ఆ నిర్ణయం తీసుకున్న తర్వాత కూడా ఏం జరిగిందంటే ఆ ఇద్దరు కుమారులు ఏమైపోయారండి, మరణించారు. నయోమి విధవరాలు అయిపోయింది, ఆ ఇద్దరు కోడళ్ళు కూడా ఏమైపోయారండి, విధవరాలు అయిపోయారు. ప్రియమైన స్నేహితులారా, ఆ కుటుంబానికి శాపముగా నిర్ణయం మారింది. ప్రియమైన స్నేహితులారా, మోయాబు దేశానికి ఆ తీసుకున్న నిర్ణయం, మోయాబు దేశానికి వెళ్ళాలని తీసుకున్న నిర్ణయం ఏం చేసిందండి, ఆ కుటుంబానికే శాపంగా మారిపోయింది. ప్రియమైన స్నేహితులారా, కుటుంబ పరిస్థితులు అతలాకుతలం అయిపోయాయి, తారుమారైపోయాయి. అందరూ విధవరాలు అయిపోయారు. అక్కడ ఉన్న వాళ్ళు భర్తలను కోల్పోయారు, ముగ్గురు కూడా. ప్రియమైన స్నేహితులారా, గనుకనే మన ఎలీమెలెకు గురించి మనం తెలుసుకుంటూ ఏ విషయాన్ని మనం తెలుసుకున్నామంటే ఒక తండ్రిగా ఎలీమెలెకు ఫెయిల్ అయ్యాడనే విషయాన్ని మనం తెలుసుకున్నాం. ఆ విషయాన్ని మనం ధ్యానం చేసుకుంటూ రావడం జరిగినది. ఎందుకంటే కరువు కాలంలో యూదా బెత్లెహేములోని ఆ ప్రాంతాన్ని విడిచి ఎవరు వెళ్ళిపోలేదు.
కానీ ఎలీమెలకు మాత్రం ఒక అవిశ్వాసపు నిర్ణయాన్ని తీసుకొని, ఒక భక్తిహీనమైన నిర్ణయాన్ని తీసుకొని ఆ ప్రాంతాన్ని విడిచి వెళ్ళిపోయాడు. చివరికి ఆ నిర్ణయమే ఆ కుటుంబానికి శాపకరంగా మారింది. ప్రియమైన స్నేహితులారా, వారి కుటుంబం మాత్రమే ఆ కరువు ప్రాంతంలో, ఆ కరువు కలిగినప్పుడు ఆ యూదా బెత్లెహేము ఆ ప్రాంతాన్ని విడిచి వెళ్ళిపోయారు. ప్రియమైన స్నేహితులారా, మిగిలిన వారందరూ దేవుని మీద నమ్మకంతో, దేవుని మీద విశ్వాసంతో అదే ప్రాంతంలో ఉన్నారు. కరువులో కూడా ఆ ప్రాంతాన్ని విడిచి వెళ్ళలేదు. ఈ విషయాలు మనం ఎలా తెలుసుకోగలమంటే రూతు గ్రంథం 1:18 అంతేకాకుండా 1:19, 20, 21 మనం చదువుతున్నాడు. ప్రియమైన స్నేహితులారా, వారిద్దరూ అంటే నయోమి, రూతు కలిసి వారు బెత్లెహేమునకు వచ్చినప్పుడు ఆ ఊరి వారందరూ వారి ఎద్దకు గుంపు కూడి వచ్చిరి అని అక్కడ మనం చూస్తుండే. అంటే వాళ్ళందరూ అక్కడే ఉన్నారు, వీళ్ళు మాత్రం వెళ్ళారు. వీళ్ళు మరలా తిరిగి వచ్చినప్పుడు వాళ్ళందరూ గుంపు కూడి వచ్చారంటే వీరిని చూడడానికి. అయ్యో, నయోమి వెళ్ళినప్పుడు ఏంటి, తన భర్త 2 కుమారులతో కలిసి వెళ్ళింది, ఇప్పుడైతే ఇద్దరుగా తిరిగి వస్తూ ఉన్నారని చెప్పి ఆ ఊరి వారందరూ ఏం చేశారంటే ప్రియమైన స్నేహితులారా, గుంపు కూడి వచ్చి వారిని చూస్తూ ఉన్నారంట. అంతేకాకుండా నయోమి ఏమంటూ ఉన్నారంటే, నన్ను నయోమి అని అన్నద్దు, మీరు మారా అని అనండని నయోమి అంటున్నట్లు మనం చూస్తున్నామంటే వాళ్ళందరికీ నయోమి పేరు తెలుసు. అంటే వారందరూ ఆ ప్రాంతంలోనే ఉన్నారు, ఆ ప్రాంతాన్ని విడిచి వెళ్ళలేదు. గనుకనే వాళ్ళందరూ నయోమి అంటుంటే, మీరు నన్ను నయోమి అనద్దు, నేను మధురంగా ఇక్కడ నిన్ను వెళ్ళాను, కానీ వచ్చినప్పటికీ నాకు చేదు లాంటి పరిస్థితులు, చేదుకరమైన పరిస్థితులు అక్కడ నేను ఎదుర్కొన్నాను, కాబట్టి నయోమి అని మీరు పిలవకండి, మారా అని పిలవండి అని చెప్పి నయోమి వారితో అంటున్నట్లు మనం చూస్తుంటాం. ప్రియమైన స్నేహితులారా, అదే విధముగా రూతు గ్రంథము 2:4 మనం చూస్తున్నప్పుడు ప్రియమైన స్నేహితులారా, బోయాజు బెత్లెహేము నుండి వచ్చి యెహోవా మీకు తోడయుండును గాక అని చేనుగోయే వారితో చెప్పినప్పుడు ప్రియమైన స్నేహితులారా, వారు యెహోవా నిన్ను ఆశీర్వదించును గాక అని అనినట్లు ఆ వాక్య వచనంలో మనకు కనబడుతుంది. అంటే ప్రియమైన స్నేహితులారా, ఈ వాక్య వచనాలు, ఈ సందర్భాలన్నిటి బట్టి మనకు తెలియజేయబడుతున్న విషయం ఏంటంటే, ఆ కరువు లాంటి పరిస్థితులు అక్కడ ఎదురైనప్పుడు ఎవరు కూడా ఆ ప్రాంతాన్ని విడిచి వెళ్ళిపోలేదు. వారందరూ దేవుని మీద విశ్వాసముతో, దేవుని మీద నమ్మకంతో ఆ కరువు లాంటి పరిస్థితులలో కూడా వారందరూ అక్కడే ఉండిపోయారు. కానీ ప్రియమైన స్నేహితులారా, ఒక్క కుటుంబం అంటే ఎలీమెలకు, నయోమి వాళ్ళిద్దరు కుమారులు కలిసి ఆ కుటుంబ యజమాని తీసుకున్న ఒక అవిశ్వాసపు నిర్ణయము, భక్తిహీనమైన నిర్ణయము ద్వారా వారందరూ కలిసి ఏమయ్యారండి, మోయాబు దేశానికి అంటే శాపకరమైన అటువంటి ప్రాంతానికి వీరందరూ వెళ్ళి చివరకు కుటుంబ పరిస్థితులే మారిపోయాయి. ప్రియమైన స్నేహితులారా, ఒక అవిశ్వాసపు నిర్ణయం, తండ్రి స్థానంలో ఉన్న ఎలీమెలకు తీసుకున్న ఒక అవిశ్వాసపు నిర్ణయము కుటుంబ పరిస్థితిని తలక్రిందులు చేసింది. ప్రియమైన స్నేహితులారా, ఒకవేళ ఇలాంటి తండ్రులుగా మీ కుటుంబంలో ఉన్నవారు ఉంటే గనుక వాళ్ళ కొరకు మీరు ప్రార్థించండి. ఇటువంటి అవిశ్వాసపు ఆలోచనలు కలిగిన తండ్రులుగా మీ కుటుంబాలలో ఎవరున్నా సరే, వారు ఆ విశ్వాసం నుండి బయటకు రావాలని చెప్పి దేవుని దగ్గర ప్రార్థించండి, దేవుని దగ్గర మొరపెట్టండి. వారు ఎప్పుడైతే ప్రియమైన స్నేహితులారా ఆ అవిశ్వాసపు ఆలోచన నుండి వారు బయటకు రాగలుగుతారో అప్పుడే మీ కుటుంబాలు దేవుని ద్వారా నిండైన ఆశీర్వాదాలు పొందుకోగలరు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే ప్రియమైన స్నేహితులారా, అవిశ్వాసం అనేది ఏం చేస్తూ ఉంటుందంటే దేవునికి మిమ్మల్ని దూరం చేసేస్తూ ఉంటుంది. అవిశ్వాసం అనేది ఇంకేం చేస్తూ ఉంటుందంటే ఆయన యొక్క శక్తిని, ఆయన యొక్క బలాన్ని నమ్మకుండా చేసేస్తూ ఉంటుంది, మీలో అపనమ్మకాన్ని కలుగు చేస్తూ ఉంటుంది. అంతేకాకుండా విశ్వాస భ్రష్టులుగా మిమ్మల్ని మార్చివేస్తూ ఉంటుంది. కానీ విశ్వాసం ఏం చేస్తుందంటే ప్రియమైన స్నేహితులారా, మన కుటుంబాల పరిస్థితులు గొప్ప ఆశీర్వాదకర స్థితిని పొందుకునేలా విశ్వాసము, ప్రియమైన స్నేహితులారా, దేవుని మీద నమ్మకాన్ని కలుగజేసి దేవునికి ప్రార్థించడం ద్వారా ఉన్న శ్రమలన్నింటినీ జయించగలిగేలా, విశ్వాసముతో దేవునికి ప్రార్థించడం ద్వారా ఉన్న అవసరతలన్నీ దేవుడు తీర్చివేసేలా, విశ్వాసముతో దేవునికి ప్రార్థించడం ద్వారా మనకు కావాల్సిన ప్రతి దీవెన ఆశీర్వాదాలు మనం పొందుకునేలా విశ్వాసం అనేది చేస్తూ ఉంటుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. గనుకనే మనం దేవుని వాక్యంలో మనం చూస్తుంటాం. మార్కు సువార్త 9:24 మనం చూస్తున్నప్పుడు ఒక తండ్రి తన కుమారుని బాగోగుల విషయమై యేసు ప్రభువార్త ఈ విధంగా చెప్తున్నట్లు మనం చూస్తుంటాం. ఏమనంటూ ఉన్నారంటే, నాకు నమ్మకం ఉండకుండా సహాయం చేయమని ప్రియమైన స్నేహితులారా బిగ్గరగా చెప్పినట్లు అక్కడ మనం చూస్తూ ఉంటాం. నాలో అపనమ్మకం అనేది ఉండకుండా సహాయం చేయదేవని చెప్పి ఆ తండ్రి యేసుప్రభువారిని అడుగుతూ ఉన్నారు. ఎప్పుడైతే ఆ అపనమ్మికను యేసుక్రీస్తు సహాయం ద్వారా అతను జయించగలిగారో, ఒక అసాధ్యం అనుకునే కార్యాన్ని, అద్భుతమైన కార్యాన్ని తన జీవితంలో ఆయన చూడగలిగారు. ఏమిటి ఆ కార్యం అంటే ప్రియమైన స్నేహితులారా, తన కుమారుని పట్టి పీడిస్తున్న చెవిటి మూగ దయ్యము నుండి ఆ కుమారుడిని రక్షించుకోగలిగాడు. అదేవిధంగా దాని నాశనకరమైన పనుల నుండి యేసుక్రీస్తు ద్వారా తన కుమారుడు విడుదల పొందుకునేలా అద్భుతమైన కార్యాన్ని ఆ తండ్రి చూడగలిగాడు. ఎప్పుడంటే తనలో ఉన్న అపనమ్మకము పోవడానికి సహాయం చేయదేవని ప్రార్థించినప్పుడు తనలో ఉన్న అపనమ్మకము పోయింది, విశ్వాసంలోనికి రాగలిగారు, నమ్మకంగా
దేవుణ్ణి నమ్మారు గనుక అక్కడ అద్భుత కార్యాన్ని, అసాధ్యం అనుకునే కార్యాన్ని దేవుడు సాధ్యపరిచి ఒక అద్భుత కార్యాన్ని అక్కడ జరిగించినట్లు మనం చూస్తుంటాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన యవ్వన స్నేహితులారా, గనుక క్రీస్తుని కలిగిన క్రైస్తవ తండ్రులు ఎలాగుండాలంటే విశ్వాసముతో వారి హృదయం అనేది నిండి ఉండాలి. అదేవిధంగా మాటలు కూడా ఎలాగుండాలంటే విశ్వాస సంబంధమైనవి ఉండాలి. నిర్ణయాలు కూడా ఎలాగుండాలంటే దేవుని యందు విశ్వాసం ఉంచితే తీసుకునే నిర్ణయాలుగా ఉండాలి. అప్పుడే వారు ఆ కుటుంబాలలో అసాధ్యమైన కార్యాల్ని, అద్భుతమైన కార్యాలని చూడగలరు, వారు కూడా అనుభవించగలరు. ఈ సందర్భం అంటే దయ్యము నుండి రక్షించుకున్న, తన కుమారుని రక్షించుకున్న తండ్రి గురించిన సందర్భాన్ని మీరు ధ్యానం చేసుకోవాలనుకుంటే కనుక, తెలుసుకోవాలనుకుంటే కనుక మార్కు సువార్త 9వ అధ్యాయం 14 నుండి 29 వరకు రాయబడిన వాక్య వచనాలు చదివితే కనుక ఈ విషయాలు మీకు అర్థమవుతాయి. ఎలీమెలెకు గురించి ఈ విషయాలు మీకు తెలియజేయడం జరిగినది. మరి గత వారం భక్తి గల తండ్రుల గురించి మనం ధ్యానం చేసుకుంటూ అబ్రాము గురించిన విషయాలు మనం ధ్యానం చేసుకున్నాం. అబ్రాము దేవునికి ఎటువంటి స్థానాన్ని ఇచ్చాడు, అబ్రాము తీసుకున్న నిర్ణయాలు ఏ విధంగా ఉన్నాయి, అబ్రాము దేవునికి ఇచ్చిన స్థానము ఏ విధంగా ఉంది, అబ్రాములో విశ్వాసం ఎంత గొప్పదిగా ఉంది, అబ్రాములో నా విశ్వాసము భక్తి జీవితం ద్వారా అబ్రాము ఏ విధంగా ఆశీర్వదించబడ్డాడు, తన సంతానం ఏ విధంగా ఆశీర్వదించబడింది అనే విషయాల్ని గత వారం మనం ధ్యానం చేసుకుంటూ భక్తి గల తండ్రుల గురించి మనం ధ్యానం చేసుకుంటూ రావడం జరుగుతున్నది. అయితే ఈ వారం ప్రియమైన యవ్వన స్నేహితులారా, దానికి కొనసాగింపుగా దేవుని వాక్యంలో నుండి భక్తి గల తండ్రిగా ఉన్న యోబు గురించి కొన్ని విషయాల్ని మనం ధ్యానం చేసుకుందాం. అయితే యోబుకి సంబంధించిన విషయాలు మనం ధ్యానం చేసుకోవాలనుకుంటే కనుక ముందుగా యోబు గ్రంథము 1వ అధ్యాయం 1 నుండి 2 వరకు రాయబడిన వాక్య వచనాన్ని మనం చదువుకుందామండి. ఊజు దేశమునందు యోబు అని ఒక మనుషుడుండెను. అతడు యథార్థ వర్తనుడును, అంతేకాకుండా న్యాయవంతుడునై ఉండి దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనము విసర్జించిన వాడు. అతనికి 7 కుమారులను 3 కుమార్తెలను కలిగిరి అని అక్కడ మనం చూస్తూ ఉంటాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ప్రియమైన యవ్వన స్నేహితులారా, మీరు కలిగిన తండ్రులు ఇటువంటి దైవ లక్షణాలతో కూడిన సాక్షి జీవితాన్ని కలిగి ఉన్నారా? దేవుని సంఘంలో అవ్వచ్చు, కుటుంబంలో అవ్వచ్చు, సమాజంలో అవ్వచ్చు, దైవ సంబంధమైన దైవ లక్షణాలతో కూడిన సాక్ష్యాన్ని వారి జీవితాల్లో వారు కలిగి ఉన్నారా? కలిగి ఉన్నట్లయితే మీరు ధన్యులు, కలిగి ఉన్నట్లయితే మీరు భాగ్యవంతులు. ఎందుకంటే ప్రియమైన యవ్వన స్నేహితులారా, దేవునితో మీకు, మీ కుటుంబానికి మంచి సంబంధం ఉన్నట్లే, దేవుని దృష్టి మీ మీద ఉన్నట్లే, దేవుడు మీ జీవితంలో ఇవ్వాలనుకున్న ప్రతి ఆశీర్వాదాన్ని పొందుకోవడానికి మీరు వారసులైనట్లు. ఎందుకంటే తండ్రి ఒక మంచి దైవ లక్షణాలతో కూడిన సాక్షి జీవితాన్ని కలిగి ఉన్నప్పుడు ఆ కుటుంబాన్ని కూడా అదే విధానంలో పెంచగలుగుతాడు. ఆ కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా దైవ సంబంధమైన నిర్ణయాలు తీసుకునేలా, దైవ సంబంధమైన ఆలోచన విధానాన్ని కలిగి ముందుకు వెళ్ళేలా తండ్రి కుటుంబాన్ని నడిపించగలరు. కాబట్టి ఆ కుటుంబము మీద దేవుని దృష్టి ఉంటుంది, ఆ కుటుంబము దేవునితో మంచి సంబంధం కలిగి ఉంటుంది. ఆ కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరు దేవుని దీవెనలు, ఆశీర్వాదాలు పొందుకోగలరు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఒకవేళ మీ కుటుంబంలో ఉన్న తండ్రులు ఇటువంటి దైవ లక్షణాలతో కూడిన సాక్ష్య జీవితాన్ని కలిగి లేకపోతే కనుక ఈ దినము నుండే వారి కొరకు మీరు కన్నీటితో దేవునికి ప్రార్థించవలసిందిగా ప్రభు సేవకునిగా నేను మిమ్మల్ని కోరుచు ఉన్నాను. పవిత్రమైన మీ 2 చేతులు పైకెత్తి విరిగి నలిగిన హృదయముతో నీళ్లు కుమ్మరించినట్లుగా మీ హృదయాన్ని దేవుని సన్నిధిలో కుమ్మరించుచు భారముతో నిండిన హృదయముతో ప్రియమైన యవ్వన స్నేహితులారా, మీరు ప్రార్థించినట్లయితే, మీ కుటుంబంలో ఉన్న తండ్రుల గురించి మీరు ప్రార్థించినట్లయితే మీ ప్రార్థనలను దేవుడు ఆలకించి దేవుడు ఏం చేస్తారంటే వారిలో యోబు లాంటి భక్తి జీవితమును, సాక్షి జీవితాన్ని దేవుడు కలుగు చేస్తారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని వాక్యంలో మనం చూస్తున్నప్పుడు తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 8వ వచనంలో మనం చూస్తుంటే పవిత్రమైన చేతులెత్తి ప్రార్థన చేయాలనే విషయం అక్కడ మనకి కనబడుతుంటుంది. మీ కుటుంబంలో ఉన్న తండ్రులలో దైవ లక్షణాలతో కూడిన సాక్షి జీవితాన్ని యోబు వలె వారు కలిగి ఉండాలంటే వారిలో అటువంటి ఆత్మీయ జీవితం లేనప్పుడు మీరు ప్రార్థించండి, వారి కొరకు ప్రార్థించండి. మీ పవిత్రమైన చేతులెత్తి వారి కొరకు మీరు దేవుని సన్నిధిలో ప్రార్థించండి. అదేవిధంగా కీర్తనల గ్రంథము 51వ కీర్తన 17వ చరణాన్ని మనం చూస్తున్నప్పుడు విరిగిన మనస్సే దేవునికి ఇష్టమైన బలులు, దేవ విరిగి నలిగిన హృదయమును నీవు ఆలక్ష్యము చేయవని అక్కడ మనం చూస్తూ ఉంటాం. అంతేకాకుండా విలాప వాక్యంలో 2వ అధ్యాయం 19వ వచనంలో మనం చూస్తుంటే నీళ్లు కుమ్మరించినట్లు ప్రభువు సన్నిధిని నీ హృదయమును కుమ్మరించమని అక్కడ మనం చూస్తుంటాం. విలాప వాక్యంలో 2వ అధ్యాయం 18వ వచనంలో మనం చూస్తుంటే నది ప్రవాహము వలె దివారాత్రము కన్నీరు పారనిమ్ము, విరామము కలుగనీయకుమని అక్కడ మనం చూస్తుంటాం. ఎప్పుడైతే ఇటువంటి ఆ స్థితిని కలిగి మీరు దేవుని సన్నిధిలో ప్రార్థించగలుగుతారో ఇర్మియా గ్రంథం 33వ అధ్యాయం 3వ వచనంలో మనం చూస్తుంటాం. ప్రార్థించండి, తప్పక దేవుడు ఆ ప్రార్థనను నెరవేరుస్తారని, ఆ వాగ్దాన ఆశీర్వాదాన్ని మీ జీవితాలలో మీరు పొందుకోగలరు. మీ తండ్రులు దేవునిలో మంచి భక్తి జీవితాన్ని కలిగి జీవించగలరు. దైవ లక్షణాలు కలిగిన భక్తి జీవితాన్ని కలిగి మంచి సాక్ష్య జీవితాన్ని వారి జీవితాల్లో వారు పొందుకోగలరు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. గనుక ప్రియమైన యవ్వన స్నేహితులారా,
యోబు లాంటి తండ్రులు క్రైస్తవ కుటుంబాలలో లేచినట్లు మీరు ప్రార్థించండి. యవన కాలంలో ఉన్న మీరు యోబు లాంటి తండ్రులు క్రైస్తవ కుటుంబాలలో ఉండేటట్లు, క్రైస్తవ కుటుంబాలలో అటువంటి వారు ఉండి కుటుంబాన్ని దైవ సంబంధమైన రీతిలో వారు నడిపించుకోగలిగేలా అటువంటి తండ్రులు లేచినట్లు మీరు ప్రార్థించండి. అదే సమయంలో మీ తండ్రులుగా ఉన్నవారు లేక తండ్రిగా ఉన్నవారు కూడా యోబు లాంటి సాక్ష్యము గల భక్తి జీవితాన్ని కలిగి ఉండాలని చెప్పి మీ తండ్రులుగా ఉన్నవారి కొరకు కూడా మీరు ప్రార్థించండి. ఎందుకంటే కొంతమంది తండ్రులను మనం చూస్తూ ఉంటాం, వారు ఏం చేస్తూ ఉంటారంటే యథార్థంగా వారు ఉండరు, జీవపు డంబాన్ని వారు కలిగి ఉంటూ ఉంటారు. జీవపు డంబం అంటే ప్రియమైన స్నేహితులారా, చిన్న విషయాన్ని పెద్దదిగా చేస్తూ చిన్న చిన్న విషయాన్ని పెద్దవిగా చెప్పుకుంటూ గొప్పగా వారు చెప్పుకుంటూ ఉంటారు. అంతేకాకుండా మరికొందరైతే 10 మాటలు మాట్లాడినప్పుడు అందులో 6 మాటలు కల్పితాలే, అబద్ధాలే, వారికి ఏదో కల్పించి చెప్పే మాటలే, ఇంకో 4 మాటలు కూడా పూర్తిగా నిజం అనేది అందులో ఉండదు, ఏదో కాస్త కోస్త నిజము అందులో మనకి కనబడుతూ ఉంటుంది. ఇలాంటి తండ్రుల మార్పు కొరకు క్రైస్తవ కుటుంబాలలో ఉన్న యవనస్తులైన మీరు ప్రార్థించాలి. ఇలాంటి తండ్రులు మారు మనసు పొంది మంచి సాక్ష్య జీవితాన్ని కలిగి జీవించాలని చెప్పి మీరు ప్రార్థించాలి. ఎందుకంటే మారు మనసు లేని తండ్రులు మాట్లాడే మాటలు, మారు మనసు లేని తండ్రులు చెప్పుకునే జీవపు డంబపు మాటల ద్వారా దేవుని నామము, దేవుని ఎరుగని వారు దేవుని దూషించేలా చేస్తుంది. ప్రియమైన స్నేహితులారా, ఇలాంటి వారి మాటలను బట్టే మంచి జరగాల్సిన వారికి మంచి జరగట్లేదు. ఇలాంటి వారి మాటలను బట్టే కుటుంబాలు దీవెనలు పొందుకోలేకపోతున్నారు, ఆశీర్వదించబడలేకపోతున్నారు. కనుకనే ప్రియమైన స్నేహితులారా, ఆత్మీయులైన యవన స్నేహితులైన మీరు, యవన బిడ్డలైన మీరు ఏం చేయాలంటే ఇలాంటి వారి కొరకు ప్రార్థించండి. ఇలాంటి వారి కొరకు ప్రార్థించండి. తప్పక దేవుడు ఏం చేస్తారంటే వారిలో మంచి మారు మనసుని కలుగు చేస్తారు. దైవ లక్షణాలతో కూడిన సాక్ష్య జీవితాన్ని కలిగి వారు జీవించేలా దేవుడు వారిలో పూర్తిగా మారు మనసుని కలుగు చేస్తారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ప్రియమైన యవన స్నేహితులారా, మంచి సాక్ష్య జీవితాన్ని కలిగిన యోబు మంచి భక్తిపరుడు అని కూడా యోబు గ్రంథం ద్వారా మనకి తెలియజేయబడుతుంది. దేవుడే మెచ్చుకునేంత భక్తిపరుడిగా యోబు మనకి కనబడుతూ ఉన్నాడు. అయితే ప్రియమైన యవన స్నేహితులారా, ఈ భక్తిపరునికి భక్తి తన వరకే కాకుండా తను ఏం చేశాడంటే ప్రియమైన యవన స్నేహితులారా, తన పిల్లలకు కూడా నేర్పించిన వానిగా, తన పిల్లలను కూడా దేవుని క్రమశిక్షణలో పెంచిన వానిగా, దేవుని పరిశుద్ధతలో పెంచిన వానిగా యోబుని మనం చూస్తూ ఉంటాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ విషయాలు మీరు తెలుసుకోవాలనుకుంటే కనుక యోబు గ్రంథం 1వ అధ్యాయం 5వ వచనం మనం చదువుకుంటే కనుక ప్రియమైన యవన స్నేహితులారా, అక్కడ ఏమని రాయబడి ఉంటుందంటే, యోబు గురించి మనం చూస్తున్నప్పుడు వారి విందు దినములు పూర్తి కాగా యోబు తన కుమారులు పాపము చేసి తమ హృదయములలో దేవుని దూషించిరేమో అని వారిని పిలువనంపించి వారిని పవిత్రపరిచి అరుణోదయమున లేచి వారిలో ఒక్కొక్కని నిమిత్తమై దహన బలి అర్పించుచూ వచ్చాను. యోబు నిత్యము అలాగున చేయుచుండెనని మనం చూస్తుంటాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అంటే ప్రియమైన యవన స్నేహితులారా, యోబు ఏం చేశాడంటే తన పిల్లలను దేవుని కృపకు, దేవుని దయకు పాత్రులుగా చేసే ఆత్మీయతను యోబు కలిగి ఉన్నాడు. అంటే యోబు భక్తిపరుడిగా ఉంటూ యోబు ఏం చేస్తూ ఉన్నాడంటే తన పిల్లలు కూడా అదే దైవ క్రమశిక్షణలో పెరగాలి, అదే పరిశుద్ధతను కలిగి జీవించాలని చెప్పి వారికి ఆ ఆత్మీయతను నేర్పించే తండ్రిగా యోబుని మనం చూస్తూ ఉంటాం. వారు కూడా దేవుడు ఎంత పరిశుద్ధులో తెలుసుకోవాలి అనే విషయాన్ని వారు తెలుసుకునేలా వారికి నేర్పించిన యోబు ఏ దేవుని అయితే అనుసరించి యోబు మంచి భక్తిపరుడిగా ఉన్నాడో, మంచి సాక్ష్య జీవితాన్ని పొందుకున్నాడో దాని గురించి వారి పిల్లలకు నేర్పిస్తూ వారిని కూడా అదే క్రమములో పెంచిన తండ్రిగా యోబుని మనం చూస్తున్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కానీ నేడు తండ్రులను మనం చూస్తుంటే ప్రియమైన యవన స్నేహితులారా, లోక సంబంధమైన ఏదో గొప్ప ప్రపంచాన్ని నిర్మించి వారి కుమార్తెలకు ఇచ్చేవారుగా తండ్రులైన వారు ఉన్నారు. కానీ దైవ క్రమశిక్షణను నేర్పించేవారుగా తండ్రులైన వారు చాలామంది తక్కువగా మనకి కనబడుతూ ఉంటారు. ఇటువంటి దైవ క్రమశిక్షణను యోబు వలె పిల్లలకు నేర్పించే తండ్రులుగా ఉండాలని చెప్పి తండ్రులైన వారి కొరకు ప్రార్థించాలని ప్రభు సేవకునిగా యవన బిడ్డలని మీ అందరు నేను కోరిచి ఉన్నాను. ఎందుకంటే ప్రియమైన యవన స్నేహితులారా, మనతో రాని దేనిని మనం సంపాదించుకున్నా సరే దానివల్ల ఏ ప్రయోజనం అనేది ఉండదు. ఎందుకంటే ఇది అశాశ్వతము. ఈ లోకంలో ఉన్నదంతా అశాశ్వతం, ఇది శాశ్వతము కాదు. కానీ శాశ్వతం ఏమిటంటే శాశ్వతమైనది దేవుడు, శాశ్వతమైనది పరలోక రాజ్యము. ప్రియమైన యవన స్నేహితులారా, గనుక మనతో వచ్చే దేవునికి సంబంధించినవి మనం సంపాదించగలిగితే ప్రియమైన యవన స్నేహితులారా, అవి మనల్ని ఏం చేస్తూ ఉంటాయంటే ఇహ పర సంబంధమైన ఆశీర్వాదాలకు వారసులుగా మనల్ని చేస్తూ ఉంటాయి, పరలోక రాజ్యానికి వారసులుగా మనల్ని చేస్తూ ఉంటాయి. కాబట్టి తండ్రులైన వారు ఏం చేయాలంటే యోబు వలె వారు మంచి భక్తి జీవితాన్ని కలిగి జీవించాలి. దైవ క్రమముతో, దైవ లక్షణాలతో కూడిన మంచి సాక్ష్య జీవితాన్ని వారు పొందుకోవాలి. వారు పొందుకోవడమే కాకుండా భక్తి వారి వరకే కాకుండా వారి కుటుంబంలో ఉన్న కుమార్తెలకు కూడా ఆ దైవ క్రమాన్ని నేర్పించాలి. దేవుడు ఎంత పరిశుద్ధుడో వారికి తెలియజేయాలి. దైవ లక్షణాలతో కూడిన నిర్ణయాలు తీసుకునేలా, దైవ లక్షణాలతో కూడిన ఆత్మీయ జీవితాన్ని వారు కలిగి జీవించేలా వారిని తయారు చేసే
ఆత్మీయతలో ఎవరు ఉండాలంటే క్రైస్తవ కుటుంబాలలో ఉన్న తండ్రులైన వారు ఉండాలని చెప్పి యోబు సందర్భం బట్టి మనకు తెలియజేయబడుతుందండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. వచ్చే వారం దీనికి కొనసాగింపుగా మరికొన్ని విషయాలు మనం ధ్యానం చేసుకుంటూ ఈ అంశ సందేశంలో మనం ముందుకు వెళ్దామండి. దేవుడి పరిశుద్ధ వాక్యాన్ని మన వినికిల్లో దీవించును గాక. ఆమేన్. ప్రియమైన యవన స్నేహితులారా, యవనస్తుల కూడికను ముగింపురంతా మనం ముగించుకుందాం. అందరూ కళ్ళు మూసుకొని తలలు ఉంచుకుని ప్రార్థనలో నాతో పాటు ఏకీభవించవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామమున అందరినీ కోరుచున్నానండి. ప్రార్థన చేసుకుందాం. మహిమాశ్వరమైన మా ప్రభా, జీవాధిపతి అనేసియా, నీ ఘనమైన నామానికి మహిమ ఘనత ప్రభావం చెల్లించినాం దేవా. ఇప్పుడు వరకు జరిగిన యవనస్తుల కుడికలో మాతో పాటు తోడుగుండి నడిపించిన దేవా, మీకే వేలాది వందనములు కృతజ్ఞతాస్తుతులు చెల్లించిన మిసా. మరెన్నో అద్భుతమైన విషయాలు మేము ధ్యానం చేసుకోవడానికి కృపను కాపుదలను అనుగ్రహించిన దేవా. మరి ఎలీమెలెకు వంటి అవిశ్వాసపు నిర్ణయాలు తీసుకునే తండ్రులైన వారు, క్రైస్తవ కుటుంబాల్లోని తండ్రులైన వారు ఉండక యోబు లాంటి మంచి సాక్ష్య జీవితాన్ని కలిగి యోబు వలె భక్తి పరులుగా వారు ఉంటూ భక్తి వారి వరకే కాకుండా వారి పిల్లలకు కూడా భక్తి జీవితాన్ని నేర్పించేవారుగా, వారిని దైవ లక్షణాలతో కూడిన ఆత్మీయ జీవిత విధానాన్ని వారికి నేర్పించేవారుగా క్రైస్తవ కుటుంబాల్లో ఉన్న తండ్రులైన వారు ఉండేలా అటువంటి ఆత్మీయ జీవిత విధానంలోనికి వారు రాగలిగేలా మీరు కార్యం జరిగించండి. ఎప్పుడైతే వారు ఆత్మీయ జీవిత విధానంలోనికి రాగలుగుతారో ఆ కుటుంబము నీ ద్వారా ఆశీర్వదించబడగలుగుతుంది దేవా. ఆ కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరు నీ ద్వారా ఆశీర్వాదాలు పొందుకోగలరని చెప్పి ఈ అంశ సందేశంలో ఈ వారం ధ్యానం చేసుకున్న ఈ మాటల ద్వారా మాకు తెలియజేసిన దేవా, విన్న ప్రతి ఒక్కరు ఇటువంటి ఆత్మీయ స్థితిలోనికి రాగలిగేలా మీరు కార్యం జరిగించండి. ఈ యవనస్తుని కూడిక ప్రారంభము నుండి ముగింపు వరకు తోడినందుకు మీకే వేలాది వందనములు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ యేసు పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొనిచున్నాం తండ్రి. ఆమేన్. యేసు రక్తమే జయం, ప్రవేశ రక్తమే జయం, ప్రవేశ రక్తం సంపూర్ణమైన విజయం, అపవాది క్రియలకు అనంత నాశనం కలుగునుగాక. ఆమేన్. ప్రభు మిమ్మును మీ కుటుంబములను దీవించునుగాక. ఆమేన్.